వర్షాకాలంలో పశువులకు సోకే వ్యాధుల్లో గొంతువాపు ప్రధానమైనది. అందరికీ నమస్కారం. డాక్టర్ సూరి వెటనరీ డాక్టర్ ఛానల్కి స్వాగతం. మీరు మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. గొంతువాపు వ్యాధి, దీనినే గురక వ్యాధి, కంఠమాద అని కూడా పిలుస్తారు. జూన్ నుండి సెప్టెంబర్ మాసాలలో తొలకరిలో ఇది ఎక్కువగా సోకుతుంది. మన దేశంలో గడిచిన 4 దశాబ్దాల కాలంలో సంభవించిన మరణాల్లో 46 నుండి 55% వరకు గొంతువాపు వ్యాధి వల్ల సంభవించాయి. ఈ వ్యాధి లక్షణాలు: గొంతువాపు సోకిన పశువు శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది, కంటి నుంచి నీరు కారుతుంది, నోటి నుంచి చొంగ పడుతుంది, గొంతు మెడ కూడా వాస్తాయి, శ్వాస కష్టమై గురక శబ్దంతో 24 గంటల్లోనే పశువు మరణిస్తుంది. వ్యాధి నిర్ధారణ ఖచ్చితంగా వీలైనంత త్వరగా చేయాలి. సాధారణంగా రక్త పరీక్షల ద్వారా వ్యాధికారక బ్యాక్టీరియాను గుర్తించి వ్యాధిని నిర్ధారిస్తారు. ఈ వ్యాధి చికిత్సకు గాను ఇటీవల ఎన్నో కొత్త మందులు, యాంటీబయాటిక్స్ లభిస్తున్నాయి. సల్ఫాడిమిడిన్, ఇంటాసెఫ్, ఎక్సెప్ట్ మొదలగు ఇంజెక్షన్లు బాగా పనిచేస్తాయి. వ్యాధి తీవ్రతను బట్టి పశువైద్యుల సలహాతో వాడాలి. ఈ వ్యాధి నివారణకు గాను గొంతువాపు టీకాలను తొలకరిలోనే ముందు జాగ్రత్తగా పశువులన్నిటికీ కూడా వేయిస్తే సంవత్సరం పాటు వ్యాధి రాకుండా ఉంటుంది. ఆరోగ్యమైన పశువులన్నిటికీ కూడా టీకాలు తప్పనిసరిగా వేయించుకోవాలి. గొంతువాపు త్వరగా వ్యాపించే వ్యాధి కాబట్టి ఈ వ్యాధి సోకిన పశువులను విడిగా ఉంచాలి. ఒకవేళ వ్యాధి సోకి ఏదైనా పశువు మరణిస్తే దాన్ని బీళ్లలో పడేయకుండా లోతైన గొయ్యి తీసి పాతిపెట్టాలి. చలి గాలులు, వర్షాలు, ఈ పశువులు దూరం ప్రయాణించినప్పుడు శారీరక, మానసిక ఒత్తిళ్లకు లోనై వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. తద్వారా త్వరగా వ్యాధి బారిన పడతాయి. అందువల్ల సక్రమ యాజమాన్య పద్ధతులను ఆచరిస్తూ పోషకాలతో కూడిన పశుగ్రాసాన్ని అందించాలి. పాడి రైతులు ఎక్కువగా వ్యాధి నివారణ చర్యల మీద దృష్టి పెట్టాలి. ఎందుకంటే చికిత్స కంటే నివారణ మెరుగైనది. మీ అభిప్రాయాలను, సందేహాలను కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వివరాల కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.